హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా క్యూటీ 953 అని యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఇంకా ఈ రోజు అయితే మీ అందరితో పాటు నిన్నటి వ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నా. అంటే సోమవారం రోజు వీడియో అయితే ఈ రోజు మీతో షేర్ చేసుకోబోతున్నా, నిన్నటిది. అండ్ మీకు నిన్నటి వీడియోలో చెప్పాను కదండి, మనకి సోమవారం రోజు చాలా శక్తివంతమైన రోజు కలిసి వచ్చింది. సో ఆ రోజు నక్షత్రం ఉంది కాబట్టి శివయ్యని పూజించే శివభక్తులు ఎవరైనా కానీ ఇంట్లో ప్రతి ఒక్కరూ కూడా నారికేల దీపం పెట్టుకుంటే చాలా మంచిదని చెప్పేసి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఏ టైంలో చేయాలి, ఎలా చేయాలని చెప్పేసి. సో దాని కింద అయితే చాలామంది కామెంట్స్ పెట్టారు, మాకు తెలియంది కూడా తెలిపారని చెప్పేసి కొంతమంది, మేము ఇలా పూజ చేస్తామని చెప్పేసి కొంతమంది ఇలా అయితే షేర్ చేసుకున్నారు కదా. సో అలాగే ఇంకా నేను ఈవినింగ్ అయితే మనకి ప్రదోష కాలంలో నారికేల దీపం అవి ఇంట్లో కానీ టెంపుల్లో కానీ పెట్టుకుంటామన్నమాట, మన వీలుని బట్టి. సో నేనైతే ఇంట్లో పెడదామనేసి అయితే అనుకుంటున్నాను కాబట్టి ఇంకా హౌస్ క్లీనింగ్ పనులు అయితే స్టార్ట్ చేసేసుకున్నాను. మనకేంటంటే సోమవారం రోజు ఆరుద్ర నక్షత్రము ఇవన్నీ కలిసి రావడం ఒకటి శివుడికి సంబంధించి, అలాగే మంగళవారం రోజు అంటే ఈరోజు మనకి అమావాస్య కూడా ఉంది కాబట్టి నాకు రెండిటికి సరిపోతుందని చెప్పేసి నేను హౌస్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేసాను. సో కరెక్ట్గా 2:30, 3 నేను క్లీనింగ్స్ అన్నీ కూడా స్టార్ట్ చేశాను అనమాట. సో ఇక్కడైతే నాకు ఇలా కిచెన్లో ఏదైనా ఎక్కువగా గిన్నెలు అవి ఉన్నా, లేకపోతే కిచెన్ క్లీన్ చేసుకోవాలి, ఇంట్లో పనులు ఏమైనా చేసుకోవాలి అనుకున్నప్పుడు ఒంటరిగా నా అంతటా నేను చేసుకోలేను అనమాట. కొంచెం విసుగొస్తూ ఉంటుంది ఎక్కువ పనులు ఉండడం వల్ల. సో కాబట్టి నేనైతే సాంగ్స్ ఏదైనా పెట్టుకొని వింటాను, లేదనుకుంటే నా ఫ్రెండ్ కానీ మా అమ్మకి కానీ కాల్ చేసి మాట్లాడుకుంటూ పనులు అయితే చేసుకుంటా. సో అమ్మ అయితే కుండలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు అక్కడ బిజీగా ఉన్నారు, కాసేపు మాట్లాడి పెట్టేస్తానమాట, ఎక్కువసేపు అయితే మాట్లాడము. అదే ఇంట్లో ఉంటే మాత్రం గంటలు గంటలు టైమే తెలీదు, ఏదో ఒక టాపిక్ మాట్లాడుకుంటూనే ఉంటామన్నమాట. సో అలాగే ఈరోజు మా ఫ్రెండ్ అయితే బలైపోయింది నా చేతిలో. సో మా ఫ్రెండ్ అయితే ఇంకా కాల్ చేసి ఇంకా అలా మాట్లాడుతూ ఉంటే చెప్పానన్నమాట, గిన్నెలు చాలా ఉన్నాయి, చాలా క్లీనింగ్ పనులు ఉన్నాయి, నువ్వు మాట్లాడుతూ ఉంటే నేను చేసేస్తానని చెప్పాను. సో వాళ్ళకైతే ఇంకా పూజలు పండుగలు అవి లేవన్నమాట, కొంచెం అంట అయితే ఉంది, వాళ్ళ ఇంట్లో రిలేటివ్స్ అయితే చనిపోయారనమాట, అందుకోసం అని చెప్పేసి ఇంకా తనైతే చెయ్యదు కాబట్టి తను కొంచెం ఫ్రీగానే ఉండే. సరే ఇంక నాతో మాట్లాడుతూ అలా కబుర్లు చెప్తుంటే ఇంకా నవ్వుకుంటూ కాలక్షేపం చేసుకుంటూ అలా ఇంట్లో పనులన్నీ కూడా చకచకా చేసేసుకుంటూ ఉన్నా. కిచెన్ స్టార్ట్ చేశాను క్లీనింగ్, ఈ గిన్నెలు కడగడం నుంచి. ఆ తర్వాత టోటల్గా కిచెన్ క్లీన్ చేసేంత వరకు కూడా నాన్ స్టాప్గా మాట్లాడుతూనే ఉండింది. మళ్ళీ కూడా కొంచెం బెడ్రూమ్ సర్దడము, వాషింగ్ మిషన్కి బట్టలు వేయడము ఇవన్నీ కూడా చేసుకున్నా. దాదాపు ఒక 1.5 2 అవర్స్ అయితే మాట్లాడింది అనమాట. ఏముంటాయి మాట్లాడుకోవడానికి అని మీకు డౌట్ రావచ్చేమో, చాలా ఉంటాయి. ఎవరికైనా బెస్టీస్ ఉంటారు కదా, బెస్ట్ ఫ్రెండ్స్, వాళ్ళకే తెలుస్తుంది అనమాట ఏముంటాయి, ఏం మాట్లాడుకుంటారని చెప్పేసి. సో అలా అయితే ఇంకా మాట్లాడుకుంటూ నేను పనులు అయితే చేస్తున్నా. సో ఇంకా గిన్నెలు కడగడం అయితే క్లీన్ అయిపోయింది. ఇంకా ఆ తర్వాత అయితే స్టవ్ ఇవన్నీ కూడా కడిగేసుకొని ఇంకా ముగ్గు పెట్టేసుకోవాలన్నమాట. సో ఈ పనులు అయితే ఇంకా చేస్తూ ఉన్నాను. సో సాయంత్రం అయితే చాలా బాగా పూజ చేసుకోవాలి అనేసి అయితే ఫిక్స్ అయ్యాను అనమాట. ఇంకా మా వారికి కూడా నాకు కావాల్సిన పూజ సామాన్లు లిస్ట్ అయితే పెట్టేశాను. అలాగే ఇంకా మేము అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళున్నాము. సో ఆ వీడియో అయితే మీకు రేపు షేర్ చేస్తాను. నాకెందుకో ఈరోజు నిన్న పూజ చేసుకున్నాను కదా, వెంటనే ఈరోజు షేర్ చేసుకోవాలి అని అనిపించింది. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా చాలామంది నేను స్టోరీ పెట్టాను అనమాట పూజ చేసిండేది. సో దాన్ని ఎప్పుడెప్పుడు వ్లాగ్ పెడతారక్క, మాకు చాలా ఇష్టంగా ఉంది చూడడానికి, పూజ చాలా బాగా చేశారని చెప్పేసి నాకు మెసేజెస్ చేశారు. సో అందుకోసమే ఈరోజు అయితే పోస్ట్ చేసేద్దామని చెప్పేసి చేస్తున్నా. సో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము మేము సండే రోజు. ఇంకా ఆ రోజు అయితే కావాల్సిన శంకు పువ్వులు ఇవన్నీ కూడా తెచ్చుకున్నాను అనమాట, పూజకు సంబంధించి, శివుడికి మంచిది కదా అని చెప్పి. సో అవన్నీ కూడా పెట్టి మంచిగా పూజ చేసుకోవాలని అయితే ఇంకా కావాల్సినవన్నీ మా వారి దగ్గర అయితే తెప్పించేసుకున్నాను అనమాట. ఇంకా ఇంట్లో క్లీనింగ్ పనులన్నీ అయిపోగానే ఇంకా నేను కూడా ఇంకోసారి ఫ్రెష్ అప్ అయ్యేసి అయితే పూజ స్టార్ట్ చేసుకోవాలి. అండ్ క్లీనింగ్ పనులు అయితేనే కదా మనకి మెయిన్ పనులే ఇవే ఉంటాయి కాబట్టి ఇంట్లో. నేనైతే పొద్దున్న పిల్లల్ని స్కూల్కి రెడీ చేసి పంపించి వాళ్ళకి లంచ్ అంతా ప్రిపేర్ చేసి వాళ్ళని పంపించేసిన తర్వాత మళ్ళీ నేను వీడియోస్ ఎడిటింగ్ చేసుకొని పోస్ట్ చేసుకొని ఇలా ఒక 1 అవర్ 2 అవర్స్ అయితే పట్టింది. ఆ తర్వాత మళ్ళీ పనులు అనేది స్టార్ట్ చేసుకున్నాను అనమాట. ఇంకా నేనైతే ఈరోజు ఉపవాసం ఉన్నానండి, అంటే మరుసటి రోజు వరకు కాదు, నైట్ వరకు అనమాట. మార్నింగ్ మధ్యాహ్నము తినను, నైట్ ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఉపవాసం వదిలేసి ఇంకా తినేస్తాను అనమాట. ఎందుకంటే మనం ఈవినింగ్ నారికేల దీపం అవి పెట్టి పూజ చేసుకోవాలి అనుకుంటున్నాం కాబట్టి ఉపవాసం ఉండి చేసుకుంటే ఇంకా మంచి ఫలితం ఉంటుందని ఒక ఇదనమాట. అండ్ నేను నిన్న పూజ గురించి డీటెయిల్స్ అన్నీ కూడా చెప్పి ఇట్లా ఏకాదశికి ఉపవాసం ఉన్నాను, ద్వాదశి రోజు దీపం వెలిగించి ఆ తర్వాత తింటానని చెప్పింది. తర్వాత శివుడికి నారికేల దీపం పెట్టే దాని గురించి నేను వీడియో పెట్టాను కదా నిన్న. సో దాని కింద నాకు ఒకరు కామెంట్ పెట్టారు, చాగస్తం ఎక్కువ అయిపోయింది పూజల మీద పడి అనేసి.
పూజలు చేసినా తప్పే, అలా చేయకుండా మన పాటికి మనం ఉన్న తప్పే. ఈ ప్రపంచం, ఈ లోకం ఎలా అంటే మనం ఎలా ఉన్నా తప్పు పడుతూనే ఉంటుంది. అయినా దేవుడిని నమ్మడానికి, దేవుడికి పూజ చేయడానికి చాగస్తం ఏంటండి అసలు? మనం అసలు ఇంత మాత్రం నిల్చున్నాము అంటే మన కష్టంతో మాత్రమే ఎట్టి పరిస్థితుల్లో అయిపోదు. ఎందుకంటే భగవంతుని ఖచ్చితంగా నమ్మాలి. మనం ఎంత కష్టపడ్డా, మనం ఎంత సంపాదించినా కూడా భగవంతుడి చూపు మన పైన లేదు అంటే అష్ట కష్టాలు పడాల్సింది. నేను మాత్రం ఖచ్చితంగా ఇది నమ్ముతాను. హెడ్ వెయిట్ వచ్చేయడము, 10 రూపాయలు మనకు కనిపిస్తుంది కదా, 10 రూపాయలు వస్తుంది కదా అని గర్వపడుకుంటూ హెడ్ వెయిట్ చూపించుకుంటూ ఉంటే అది ఎక్కువ రోజులు కూడా నిలవదనేదే నేనైతే అనుకుంటాను. సో భగవంతుడు కూడా అలానే చేస్తాడనమాట. కాబట్టి దేవుని నమ్మితే తప్పేమని చెప్పండి, అదేమన్నా చెడ్డ పనా? దానికి చాగస్తం అయిపోయింది, ఎక్కువైపోయింది ఎందుకు చెప్పండి? సో అదనమాట, ఇంకొద్దు మనకి అవన్నీ. ఇంక ఇక్కడ వీడియో టాపిక్లోకి వచ్చేస్తే, నేను డైనింగ్ టేబుల్కి అయితే ఈ కవరు అలాగే ఈ మ్యాట్స్ లాగా ఇవైతే తీసుకున్నాయి. షీట్స్ చాలా బాగున్నాయి, రిచ్ లుక్ ఇచ్చేసాయి అనమాట. వీటి లింక్స్ కూడా ఇస్తాను మీకు కావాలంటే. సో చాలా బాగున్నాయి. ఇంకా అవైతే డైనింగ్ టేబుల్ పైన వేసేసాను. ఈరోజు కొత్తగా అంటే స్పెషల్గా వేసాను అనమాట. మంచిగా పూజ చేసుకుంటున్నాం కదా, బాగుంటుందని చెప్పేసి ఇంకా వేసేసాను. హౌస్ ఒక్కరోజు నీట్గా కష్టపడి నీట్గా సర్దేసి తుడిచి క్లీన్ చేసేసాం అనుకోండి, చాలా బాగుంటుందండి చూడడానికైతే. మళ్ళీ ఒక 2 రోజులే లేండి, 3వ రోజుకి నార్మల్ అయిపోతుంది. నేనైతే వీక్లీ ఒక 2 టైమ్స్ అయితే హౌస్ శుభ్రం చేసుకుంటా. ఒకటి సోమవారం రోజు, ఇంకొకటి థర్స్డే రోజు అంటే గురువారం రోజు. ఈ 2 రోజులు మాత్రం కంపల్సరీ హౌస్ అంతా టోటల్ క్లీనింగ్స్ అయితే చేసుకుంటాను. మధ్యలో ఎప్పుడైనా నాన్ వెజ్ తెచ్చినా లేకపోతే ఏదైనా ఉన్నా కూడా ఒక వెనస్డే లేదా ట్యూస్డే అట్లా ఇల్లు తుడిచేసుకుంటాను. ఎక్కువ తుడవనమాట. ఈ హౌస్లోకి వచ్చిన తర్వాత ఇలా ఎక్కువ క్లీనింగ్ పనులు అయితే పెట్టుకోలేదు. ఎందుకంటే హౌస్ పెద్దది, అందులోనూ క్లీనింగ్ చేయాలంటే ఇంకా నా ఒళ్ళు అయిపోతుంది అనమాట. కాబట్టి అసలే మనకి బ్యాక్ పెయిన్ ఉంది కదా అని చెప్పేసి సోమవారం రోజు, గురువారం రోజు మాత్రం క్లీనింగ్ పనులు పెట్టుకుంటాను. మిగతా 1 వీక్ అంతా కూడా ఏం పనులు అయితే పెట్టుకోను అనమాట ఇవి. సో ఇంకా బెడ్ కవర్ కూడా చేంజ్ చేసేసాను. కొత్తవి అయితే తీసుకున్నాను. ఆల్రెడీ ఈ బెడ్ కవర్ లింక్ కూడా ఇచ్చాను. నెక్స్ట్ ఇంకొకటి కూడా తీసుకున్నా. చాలా బాగున్నాయి. మనకి 300, 350, 280 రూపీస్లోనే ఇవి వచ్చేస్తాయి అనమాట, ఎలాస్టిక్వి. చాలా బాగున్నాయి. డైలీ యూజ్ కంటే రెగ్యులర్ యూజ్కి అయితే చాలా బాగుంటాయి. మరీ కాటన్ అయితే కాదు కానీ మనకి మిక్స్డ్ కాటన్, సిల్క్ టైప్లో ఉంటాయన్నమాట. బట్ చాలా లైఫ్ వస్తాయి. నేనైతే 2-3 ఇయర్స్ వాడేస్తానండి. 280 రూపీస్కి ఏమొస్తుంది చెప్పండి? 280 రూపీస్కి నేను ఈ బెడ్ కవర్ 2 ఇయర్స్ 3 ఇయర్స్ వాడతానంటే ఇంకా చెప్పండి క్వాలిటీ ఎంత బాగుంటాయని చెప్పేసి. వీటి లింక్స్ కూడా ఇస్తాను. ఫ్లిప్కార్ట్లోనే తీసుకున్నా ఇవి 2. ఇది ఇంకొకటి. వాటి లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటాయి, మీరు చెక్ చేసేసి మీకు నచ్చితే కూడా తీసుకోండి. సో ఇంకా ఇవన్నీ సర్ది ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా హౌస్ అంతా మాప్ చేసి బయటంతా ముగ్గులు పెట్టేసి ఆ తర్వాత ఇంకా స్నానం చేసేసుకొని ఇంక నేను పూజకంతా కూడా రెడీ చేసేసుకునేసరికి కరెక్ట్గా నాకు 6:20, 6:30 అయిపోయింది. నేను 6:30కి కరెక్ట్గా పూజ అనేది స్టార్ట్ చేశాను అనమాట. 7:20 వరకు పట్టింది నాకు. ఇక్కడ నేను ఎలా పూజ చేసుకుంటాను, నారికేల దీపం ఎలా పెట్టుకుంటాను అనేది మీకు ఇక్కడ క్లియర్గా చూపించేస్తాను. సో పెట్టేటప్పుడు నేను చూపించలేదు, ఎందుకంటే మరీ అంత క్లియర్గా కూడా చూపించలేకపోయాను, ఓపిక లేదనమాట వీడియో షూట్ చేయడానికి. ఫస్ట్ అయితే ఇక్కడ నేను పూజకంతా అలంకరణ చేసేసుకొని ఇంకా నార్మల్గా పెట్టుకునే కామాక్షమ్మ దీపము అలాగే సైడ్లో ఆకాశ దీపాలు ఉన్నాయి కదా, ఈ 3 కూడా వెలిగించేసుకొని కడ్డీలు వెలిగించుకొని, శివలింగం అయితే ఉంది మన ఇంట్లో, స్ఫటికలింగము. సో ఆ స్ఫటికలింగానికి అయితే నేను పాలు, తేనె, పెరుగు, వాటర్ తోట అయితే అభిషేకం చేసుకున్నాను. నీట్గా కింద ఒక ప్లేట్ పెట్టేసుకొని అక్కడ కూర్చొనేసి ఇంకా ఓం నమః శివాయ అనే మంత్రాన్ని చదువుకుంటూ అభిషేకం అయితే కంప్లీట్ చేసుకున్నాను. అభిషేకం చేసేటప్పుడు వీడియో తీయను, అందుకని చెప్పేసి తీయలేదన్నమాట. సో తీయకూడదని చెప్పేసి తీయలేదు. అండ్ ఇంకా అభిషేకం చేసేసి ఒక గిన్నెలో అయితే వేసి వాటర్లో పెట్టేస్తామన్నమాట స్ఫటికలింగము. ఎందుకంటే శివుడు అంటేనే అభిషేక ప్రీతుడు. సో నిత్యం అభిషేకం చేస్తే చాలా మంచిది. మనం రెగ్యులర్గా ప్రతిరోజు కూడా అభిషేకం చేయలేం కాబట్టి ఒక సోమవారం మేము అభిషేకం చేసుకుంటాం శివలింగంకి, మిగతా రోజులు చెయ్యం కాబట్టి మేము ఇట్లా ఒక బౌల్లో వాటర్ వేసేసుకొని ఆ బౌల్లో ఆ శివలింగం మునిగేలాగా పెట్టేసుకుంటాం అనమాట, నిత్యం వాటర్లోనే ఉండేలాగా. సో అలాగైతే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ పువ్వులు వేస్తున్న చోట ఆ బౌల్లో అయితే శివలింగం పెట్టేసుకుని అభిషేకం చేసుకొని గంధం కుంకుమ పెట్టుకొని ఇంక ఇక్కడ నారికేల దీపం కూడా వెలిగించేసుకున్న, శివుడి పటం దగ్గర అయితే ఎదురుగా పెట్టేసుకున్నాను. ఈ నారికేల దీపం ఎలా పెట్టుకున్నాను అంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొకటి కూడా చెప్తున్నా, ఈ రోజే పెట్టాలా అంటే ఈ రోజు చాలా మంచి రోజు కాబట్టి, శక్తివంతమైన రోజు కాబట్టి, అన్నీ కలిసి వచ్చాయి కాబట్టి పెట్టుకుంటారనమాట. గుళ్ళో కానీ ఇంట్లో కానీ చేసుకోవచ్చు, 2 చోట్ల కూడా చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో నార్మల్గా ప్రతి సోమవారం కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట. ఇంకా కార్తీక మాసం వస్తుంది కదా, కార్తీక మాసంలో
మాసంలో ప్రతి సోమవారం కూడా చేసుకోవచ్చు. నేనైతే లాస్ట్ ఇయర్ కార్తీక మాసంకి ప్రతి సోమవారం కూడాను నేను నారికేల దీపం అయితే పెట్టుకున్నాను సాయంత్రం పూట. సో నేనైతే ఇక్కడ రాగి ప్లేట్ కానీ ఇత్తడి ప్లేట్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. అందులో అయితే మనము గంధం కుంకుమతో బొట్లు పెట్టేసుకొని ఆ ప్లేట్కి అందులో అయితే ఒక తమలపాకు వేసుకొని ఆ తమలపాకు పైన బియ్యం అయితే పోసుకోవాలి. ఆ బియ్యం మీద మనం కొబ్బరికాయ అయితే కొట్టుకొని 3 కన్నులున్న కొబ్బరి చొప్పున అయితే పెట్టుకోవాలి బియ్యం పైన. సో దానికైతే శివుడికి పెట్టినట్టు అడ్డనామాలు నిలువునామలాగా అయితే గంధం కుంకుమతో బొట్లు పెట్టుకొని ఇంకా కొబ్బరి చొప్పుకు కూడా పసుపు కుంకుమ అయితే పెట్టేసుకొని అన్ని సైడ్స్లో కూడాను. సో అందులో 3 ఒత్తులు అయితే వేసి వెలిగించుకోవాలి. సో ఖచ్చితంగా నారికేల దీపం పెట్టినప్పుడు ఒక ఒత్తి కాకుండా 3 ఒత్తులు అయితే వేసుకోండి. నారికేల దీపం అంటేనే 3 ఒత్తులు వేయాలి. కాబట్టి ఇలా 3 సైడ్లకి 3 ఒత్తులు అయితే వేసుకొని శివుడి పట్టం ముందు పెట్టుకొని అయితే మనము శంకు పువ్వులు ఇంకా బిల్వపత్రాలు ఇవి కనుక ఉంటే వాటితో కూడా మనం పూజ చేసుకోవచ్చు. శివుడికి చాలా మంచిది బిల్వపత్రాలు కానీ శంకు పువ్వులు కానీ. అలా అవి మనకి అందుబాటులో లేవు అనుకున్నప్పుడు నార్మల్ ఫ్లవర్స్తోని ఇంకా అర్చన అయితే అంటే పూజ అయితే చేసుకోవచ్చు. సో అలాగే దీపం వెలిగించిన తర్వాత దీపం దగ్గర కొన్ని అక్షంతలు కూడా వేసుకోవాలి, చాలా మంచిది. అండ్ వేసుకున్న తర్వాత మనం ఆ కొబ్బరికాయ కొట్టిన నీళ్ళు ఉంటాయి కదా వాటిని ఇంకా నైవేద్యంగా పెట్టుకోవాలి, దేవుడికి సమర్పించుకోవాలి. అలాగే మిగతా పై చొప్పు ఉంటుంది కదా ఆ పై చొప్పులో బెల్లం అయితే వేసుకొని అది కూడా నైవేద్యంగా అయితే దేవుడి పట్టం మీద పెట్టుకోవాలి. అలాగే మీ ఇంట్లో కనుక శివలింగం ఉంటే ఆ శివలింగం దగ్గర మీరు 108 పువ్వులతో 108 సార్లు అయితే ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించుకుంటూ అర్చన చేసుకోవచ్చు. సో నాకైతే పువ్వులు తక్కువగా ఉన్నాయని చెప్పేసి నేను ఫ్లవర్ అంటే రేకుల్లాగా తుంచేసుకొని ఆ రేకులతోనే నేను శివలింగం దగ్గర 108 సార్లు అయితే నేను రుద్రాక్షలు ఉన్నాయి కదా హారము దాంతో అయితే నేను లెక్కించుకుంటూ 108 సార్లు అయితే ఓం నమః శివాయ అనే మంత్రాన్ని నేను చదువుకున్నాను అనమాట. సో ఫైనల్గా ఇంకా పూజలంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా హారతి అయితే ఇచ్చేస్తూ ఉన్నాను. చాలా అంటే చాలా ప్రశాంతంగా చాలా ఇష్టంగా చేసుకున్నానండి. శివుడికి సంబంధించిన పూజ కదా, మామూలుగానే నాకు పూజ అంటే ఏదో తెలియని ఒక వైబ్రేషన్ వచ్చేస్తుంది బాడీలో, ఎక్కలేని ఎనర్జీ కూడా వచ్చేస్తుంది. అలాంటిది ఈరోజు చాలా అంటే చాలా ఎందుకో తెలియదు కానీ భలే ఇష్టంగా చేసుకున్నాను. అండ్ నేను అనుకున్న కోరికలు కూడా నెరవేరాలని చెప్పేసి కోరుకుంటున్నా. ఇంకా మీరందరూ కూడా చాలా బాగుండాలి అండ్ హెల్దీగా ఉండాలని చెప్పేసి అయితే నేను ఆ శివయ్యని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. భగవంతుడు అందరినీ చల్లగా చూడాలి, అందరూ బాగుండాలి. అండ్ ఇంకొకటి ఏమంటే కష్టపడే తత్వాన్ని ధైర్యాన్ని మాత్రం ఇవ్వాలని కోరుకుంటున్నా. మనకి అవి ఉంటే ఎలాగైనా ముందుకు వెళ్ళిపోవచ్చు. సో ఇలా అయితే నేను పూజ అనేది చేసేసుకున్న తర్వాత ఇంకా మంచిగా కింద కూర్చునేసాము. నేను మా పెద్దమ్మాయి కూడా కాలేజ్ నుండి వచ్చేసింది, తనకు కూడా చాలా ఇష్టమైందనమాట, శివుడు అంటే ఇష్టము. అండ్ అలా నేను ఇలా పూజ చేసుకుంటుంటే తను చూసి ఇంకా మొహం కడుక్కొని కాలు చేతులు కడుక్కొని అయితే వచ్చి నాతో పాటు కూర్చునింది. ఇంకా చిన్నమ్మాయి అయితే ట్యూషన్కి వెళ్ళిపోయిందిలేండి. అలా నేను మా పెద్దమ్మాయి కూర్చొని అయితే మంచిగా ఇంకా లింగాష్టకము బిల్వాష్టకము ఇంకా శివుడికి సంబంధించి సాంగ్స్ ఇవన్నీ కూడా పాడుకున్నామన్నమాట. నేను ఇక్కడ వినిపిస్తాను ఒక చిన్న క్లిప్ అయితే, అంతే చూసేసేయండి. సురగురు సురవర పూజితలింగం సురవన పుష్ప సదార్చితలింగం పరమపదం పరమాత్మకలింగం తత్ప్రణమామి సదాశివలింగం లింగాష్టకమిదం పుణ్యం యః పఠేత్ శివ సన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే. సో విన్నారు కదండి, ఇలాగైతే నేను నాకు నచ్చిన సాంగ్స్ అన్నీ కూడా పాడుకున్నాను. ఇంకా శివుడికి సంబంధించి శ్రీ మంజునాథ మూవీ ఉంది కదా ఆ సాంగ్స్ అన్నీ పాడుకున్నాను. ఎందుకో తెలియదు దగ్గర నేను ఒక 1 అవర్ పూజ గదిలో స్పెండ్ చేసేసాను అనమాట. 6:20కేమో పూజ గదిలోకి వెళ్ళాను, 7:30కేమో బయట వచ్చాను అనమాట. పూజ కంప్లీట్ అయ్యేసరికి 7:20కి అయిపోయింది. ఆ తర్వాత ఇంకొక 20 మినిట్స్ వరకు కూర్చొని ఇలా సాంగ్స్ పాడుకుంటూ నాలో నేనే ఇంకా అలా ఉండిపోయాను అనమాట. ఆ తర్వాత అయితే ఇంకా వచ్చి ఇంకా పాప అయితే రైస్ పెట్టేసునింది ఇంకా అందరి కోసమని. ఇంకా నేను మార్నింగ్ నుంచి ఉపవాసం ఉన్నాను కదా, ఖాళీ కడుపుతో ఉండి ఒక్కసారిగా తినలేకపోయాను. సో అందుకోసం అని చెప్పేసి ఇక్కడ పాయసం అయితే ఉండే, సో ఆ పాయసం అయితే ఇంకా తింటున్నాను అనమాట ఒక కప్లో వేసుకొని. ఇంకా ఏదైనా తినేటప్పుడు స్టార్టింగ్లో నాకు కొంచెం పళ్ళు జిల్లు ఉంటాయన్నమాట, అది ఎందుకో తెలియదు జివ్వమని లాగుతుంది. సో అలా పట్టుకుంటున్నా దవడలంతా నొప్పిగా ఉంటే, ఇంకా ఫేస్ కూడా కొంచెం నాకు లాగేసినట్టు ఉంటుంది అనమాట, అంటే పొద్దు నుంచి ఫుడ్ లేదు కాబట్టి. బట్ ఏదో కష్టంతో కాదు కానీ ఇష్టంగానే ఉంటానండి. ఏది కూడా మనం మంచి జరగాలి, మన ఫ్యామిలీ బాగుండాలి, మనం బాగుండాలని చెప్పేసే కదా చేస్తాము. సో మనస్ఫూర్తిగానే చేసుకున్నాను. అండ్ ఆ శివయ్య
ఆశీస్సులు మీ అందరి పైన, నా పైన, నా ఫ్యామిలీ పైన కూడా ఉండాలని చెప్పేసి అయితే కోరుకుంటున్నా. అండ్ నేను చేసిన పూజా విధానం ఎలా ఉంది, మీరందరూ కూడా నేను నారికెల దీపం పెట్టి శివయ్యకి పూజ చేసుకున్నారా, ఇవన్నీ కూడా నాతో షేర్ చేసుకోండి కామెంట్స్ రూపంలో. అండ్ ఈ వీడియో అయితే ఇదనమాట. అండ్ పొద్దునుంచి పడ్డ కష్టం అంతా మర్చిపోయి ఇంకా హ్యాపీగా నేను పూజ చేసేసుకొని ఇంకా అలా కొంచెం పాయసం అయితే తినేసి ఇంకా పడుకునేసాను అనమాట. ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.